అనుకుంటున్నానండి. ఈ సమయంలో మనం నేరుగా అలాగనే క్లుప్తంగా దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. ఈ అంత్యకాలంలో అపాయకరమైనటువంటి దినాలు వస్తున్నాయి అని చెప్పాడు. అంత్యకాలం అంటే ఇవే అంత్యకాలం. యేసు ప్రభువారు ఎప్పుడైతే పునరుద్ధానం చెందాడో అప్పటి నుంచి ఇక ఇది కడవరి కాలంగానే దీని అంతా పిలుస్తారనమాట. లాస్ట్ డేస్ అంటారు. ఈ లాస్ట్ డేస్లో కొన్ని అవలక్షణాలు కలిగినటువంటి మనుషులు ఉంటారని చెప్పారు. అందులో 2 తిమోతి 3:2 ప్రకారంగా అన్నీ వద్దు, ఫస్ట్ మాట చదివి అంత్య దినములలో అది అపాయకరమైన కాలము వచ్చినని తెలుసుకొనిది. ఇంకా బింకములాడు వరి అన్నీ ఉంటాయి, కానీ మనకు కావాల్సింది ఏంటంటే కృతజ్ఞత లేని వారును ఉన్నారా లేదా? ఉన్నారు కదా. అందులో ఒక అవలక్షణం కలిగినటువంటి వ్యక్తులు, కృతజ్ఞత లేకపోవటం అనేటువంటిది ఎంత భయంకరమైందో, అటువంటి మనుషులు కూడా పెరిగిపోతారు అనేటువంటిది ఈ కడవరి కాలంలో ఉన్నటువంటి ఒక గుణం అన్నమాట, ఒక లక్షణం అన్నమాట. ఇది ఖచ్చితంగా మనం మనుషుల్లో చూస్తున్నామా లేదా? మనుషుల్లో చూస్తున్నామనే కంటే నేను ఎలా అనుకుంటే బాగుంటుంది, నాలో చూస్తున్నాను. అది నేను నాలో చూస్తున్నాను. ఎలా అంటే ఒకప్పుడు పరిస్థితులు నాకు తెలుసు, ఇప్పుడు పరిస్థితులు నాకు తెలుసు. ఒకప్పుడు ఎలా ఉన్నానో స్థితిగతులు తెలుసు, ఇప్పుడు కూడా నా స్థితిగతులు తెలుసు. దేవుడు ఏ విధంగా నన్ను హెచ్చించాడో అన్నీ తెలుసు. కానీ నాకు దేవుడు ఏమీ చేయలేదన్నట్టుగానే నా బ్రతుకు నేను బ్రతికేస్తున్నాను అన్నమాట. దీన్ని ఏమంటారంటే కృతజ్ఞత లేకపోవడం అంటారు. అసలు దేవుని ముఖం చూడమన్నమాట. ఇంకా అసలు అలాగే మనుషుల దగ్గర నుంచి ఏదైనా సహాయం పొందుకున్నా కానీ ఆ మనుషులు వైపు కూడా చూడడం, తర్వాత సహాయం పొందుకున్న తర్వాత ఇది కూడా కృతజ్ఞత లేకపోవటమే. దీన్ని కంటెంపరీ లాంగ్వేజ్లో చెప్పాలంటే మన యవనస్తుల భాషలో, యవనస్తుల భాష ఎందుకు అంటున్నానంటే యూత్కి వెళ్ళినప్పటికి నా భాష మారిపోద్ది. కొంచెం ఇలాగ మహోన్నతుడు అలా అంటే కుదరదు, అలా ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు. మనం మేలు పొందేసుకుని ఇతరుల దగ్గర నుంచి తర్వాత మనం ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిన తర్వాత అసలు నువ్వు నాకు ఏం చేసావురా అని బిల్డప్ ఇస్తామన్నమాట మనం. అది బిల్డప్. నువ్వు అసలు ఏం చేసావు, నువ్వు చేస్తే ఎలా ఉన్నాను నేను, నా కష్టం, నా కష్టార్జితం, నా జ్ఞానం, నా ఉద్యోగం, నా సంపద అన్నట్టు అనమాట. ఎంత దారుణమైనటువంటి రోజుల్లో మనం జీవిస్తున్నాం. ఎలాంటి అపాయకరమైనటువంటి దినాలు ఇవి. మనుషులతోనూ అలాగే ఉంటున్నాం. మరీ దారుణమైన పరిస్థితి ఏంటంటే దేవుని విషయంలో కూడా మనం అలాగే ఉంటున్నాం. నేను వేరే వాళ్ళని ప్రార్థన అవసరం అడిగినందుకే ఏంటి ఇలా నాకు కలుగుతా, లేకపోతే నేను ప్రార్థన చేసుకున్నందుకే ఏంటి ఇలా కలుగుతా. ప్రార్థన చేయకపోయినా నాకు దేవుడు ఇంక లేదు అక్కడ సీన్లో, నాకు ఇలాంటి పరిస్థితి నాకు వస్తుంది. ఇది మర్చిపోయేటువంటి పరిస్థితి. అందుకని కీర్తనకారుడు 103వ కీర్తన మొదటి 2 చరణాల్లో ఏమంటున్నాడు, మానవ స్వభావం గురించి చెప్పేస్తున్నాడు అక్కడ క్లియర్గా. మానవునికి ఉన్న స్వభావం ఏంటో ఒకసారి కీర్తనకారుడు మాటల్లోనే మనం విందాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అంటున్నాడు అనమాట. అంటే మర్చిపోయే గుణం మానవునికి ఉంది కాబట్టి అది. నేను ఒకసారి ఇంటి దగ్గర నుంచి 3 తూముల దగ్గరికి వస్తున్నాను అనమాట, ఏదో కొనుక్కుంటాకే. మధ్యలో నన్ను ఇద్దరు ఆఫ్ చేశారు. ఒకరు మా మేనత్త అవుతారు, ఇంకొక ఫ్రెండ్ అనమాట. మా అత్త ఏదో చెప్తా ఉంది మేనత్త, మా ఫ్రెండ్ కూడా ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆడి మాటలో ఈ మేనత్త ఇలా వింటా ఉన్నా అనమాట. ఈవిడ ఏదో అవసరం ఈ తీసుకురామని చెప్తా ఉంది. ఒకవైపు ఈయన కదా నా సహోదరుడు, ఈయన మాటలు కూడా వినటంతో
మనోడికి బుర్రలోకి వెళ్ళేలా లేదు అని చెప్పి గట్టిగా పట్టుకుని గిల్లేసి బెల్లం తీసుకురా అంది. నేను ఎందుకు చెప్తాను? గట్టిగా గిల్లేసి లేకపోతే సూదుంటే ఇటు పొడిసి ఎందుకు చెప్తాను? ఏంటంటే అలా గిల్లావు అంటే అప్పుడు నేను దాని నుంచి బెల్లం తేవని చెప్తున్నాను, వింటలేదు. ఒకవేళ విన్నా కానీ నువ్వు మర్చిపోతావని తెలిసి నేను ఏం చేశాను, నిన్ను ఆ బెల్లమైన మర్చిపోతాను, ఇంకా ఆ గిల్లిని మర్చిపోను. ఆ గిల్లిని మర్చిపోతే ఆ గిల్లిని గుర్తున్నంతకాలం ఆ బెల్లం గుర్తుంటుంది కదా. అది మర్చిపోయే నైజం, మర్చిపోయే నైజం. ఒక్కొక్కసారి దేవుడు గిల్లి చెప్తాడేమో నాకు, అది ఇంకా అలా గుర్తుందనమాట. ఎందుకంటే గాడ్ గివ్స్ 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 అండ్ ఈ ఫర్ గివ్స్. ఇది ఒక సేయింగ్ అనమాట. ఇది దేవుడు ఇచ్చి 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 క్షమిస్తాడంట. బట్ మ్యాన్ గెట్స్ 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 అండ్ ఈ ఫర్ గెట్స్. మనిషి మాత్రం పొందుకుని 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 తిరిగి మర్చిపోతాడంట. అది మానవుని స్వభావం, అంతే. ఇది ఇంక మనం ఏం చేయలేం. అందుకనే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అందుకనేమో ప్రభు బల్ల మనకి ఇచ్చాడు మర్చిపోయే గుణం. ఒరే వారం వారం కనీసం ఆ రొట్టెని రసం చూసినప్పుడు ఇది సిలువులో నేను కార్చిన రక్తమని, సిలువులో నేను మీ కొరకు నాగలు చాలవలే దున్నబడినటువంటి నా శరీరం అని గుర్తు చేసుకోండి అని కొన్ని ఎలిమెంట్స్ ఇస్తే తప్ప మనం జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీనిని చేయడం అంటున్నాడు. ఎందుకంటే మర్చిపోయేటువంటి గుణం మనకుంది కాబట్టి, మర్చిపోయే గుణం. ఈ సమయంలో లూకాసు వార్త 17వ అధ్యాయంలో కూడా మనకు బాగా తెలిసినటువంటి ఒక సంఘటన మనకి బాగా తెలుసు. మనకి ఎవరైనా కానీ అడిగినా మీరు చెప్పేస్తారు. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే 11వ వచనం నుండి 19వ వచనం వరకు మనకు కనపడుతుంది. చాలండి, 10 మంది కుష్ఠరోగులు వారి యొక్క సంఘటన అన్నమాట. ఇది చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది ఎంతమంది అడిగారండి యేసు ప్రభువుని. ఎంతమంది కుష్ఠరోగులు మొట్టమొదటిగా? వెరీ గుడ్. ఎంతమంది అడిగారు మమ్మల్ని స్వస్థపరచమని? ఎంతమందిని యేసు ప్రభువారు స్వస్థపరిచారు? 10 మంది స్వస్థత పొందుకున్నారు. ఎంతమంది తిరిగి వచ్చారు? దీంతో మనకు అర్థమైపోతుంది ప్రత్యేకంగా ఎందుకు ఈ యొక్క సంఘటన యేసు ప్రభువారు చేశారు, ఎందుకని సువార్తికులు ఈ సంఘటనని రాశారో మనకి అర్థమైపోతుంది. 100% తీసుకుంటే 100%లో ఎంత శాతం మంది తిరిగి వచ్చారండి? 10% మంది. 10 కదా, 10 మంది కదా, 10% వచ్చారు. వేర్ ఆర్ ద 90%? 90% మంది. ఈ 9 మంది ఎక్కడ అన్నప్పుడు 90% మంది ఏరి అనేటువంటిది మనము ఆలోచించాలి. ఏరంటే మర్చిపోయారు. మనం కూడా మర్చిపోయేటువంటి వారంగా మనం ఉంటున్నాం అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. దినాన్ని మర్చిపోకుండా ఆయన యొక్క చేసినటువంటి కార్యాలన్నీ కూడా మనం ఏం చేయాలండి? జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కసారి మీరు ఈ యొక్క పాఠ్య భాగాన్ని మీరు చదివి వినిపించండి. మనం అందరం ఒకసారి చదువుతాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 13 నుంచి చదువుతున్నారు. చదవండి.
థ్యాంక్స్ అండి. ఇప్పుడు చదివినటువంటి ఈ వాక్య భాగంలో మనం కృతజ్ఞత చెల్లించడానికి 4 ప్రధానమైనటువంటి మెట్లు మనం చూద్దాం. క్లుప్తంగానే చూద్దాం. కృతజ్ఞత చెల్లించడానికి 4 ప్రాధాన్యమైనటువంటి మెట్లు ఏంటి? మొట్టమొదటిగా స్టాప్. రెండవది ఏంటంటే లుక్. మూడవది ఏంటంటే రిటర్న్. నాలుగవది ఏంటంటే లిజన్. ఇలా ఈ 4 మెట్లు కనుక ఎక్కుకుంటా వస్తే చివరిలో ఏం చేస్తాం మనమంటే థ్యాంక్స్ గివింగ్ వస్తుంది అన్నమాట. మొట్టమొదటిగా మనం ఆగాలి. రెండవదిగా మనం చూడాలి. మూడవదిగా తిరిగి వెళ్ళాలి. నాలుగవదిగా వినాలి. ఆ తర్వాత కృతజ్ఞత మనం చెల్లిస్తాం. కాబట్టి ద 4 స్టెప్స్ టు థ్యాంక్స్ గివింగ్, దేవుణ్ణి స్తుతించడానికి, కృతజ్ఞత చెల్లించడానికి 4 ప్రధానమైనటువంటి మెట్లు. 12వ వచనం చదవండి. చాలు, దూరమున నిలిచి అని చూస్తున్నాను అనమాట. దే స్టూడ్, లేకపోతే దే స్టాప్డ్. మొట్టమొదటిగా వాళ్ళు చేసింది ఏంటంటే వారు ఆగిపోయారు. అప్పుడు వరకు ప్రయాణం అవుతున్నటువంటి వారు ఏమైపోయారంటే ఆగిపోయారు. జస్ట్ అలా నిలబడిపోయారు అనమాట. యేసు ప్రభువుని చూసి నిలబడిపోయారు. అది నెంబర్ 1. ఈ నెంబర్ 1 దీని గురించి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదవండి. చూడండి, మార్గంలో ఎలా చూడాలంట. అక్కడ కూడా ఉపయోగించబడిన ఇంగ్లీష్ పదం ఏంటంటే స్టాప్, లేకపోతే స్టుడ్, స్టాండ్. ఇంగ్లీష్లో నిలిచి, మార్గంలో జస్ట్ అలా నిలిచి చూడండి. అవును, చాలండి. ఈ రోజున మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నామంటే అసలు బిజీ లైఫ్లో జీవిస్తున్నాం. అసలు ఆగి చూసేటువంటి పరిస్థితులు మనకి లేవు. అందుకని ఏమని చెప్తున్నాడంటే, ఒకవేళ దేవుని కార్యాలు తెలియాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే నిలిచి చూడాలి, ఆగిపోయి చూడాలి. ఎందుకంటే ఈ రోజున ఆగిపోయి మన యొక్క పరిస్థితి ఎలా ఉందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా ఉన్నాం. అసలు మనకి యొక్క అభివృద్ధి ఇదంతా ఏంటనేది అసలు ఏమి ఒక రకంగా ఏమంటారు తక్కిడిలో వేసుకుని చూసేటువంటి పరిస్థితి లేదు. బిజినెస్ పీపుల్ని అడగండి, చెప్తారు. వాళ్ళు సంవత్సరం అంతా సంపాదించింది ఏం చేస్తారు? ఏం చేస్తారండి? ఆగి లెక్కలేసుకుంటారు. మనం చేయవలసింది ఏంటండి? మనం చేయవలసింది ఏంటి? ఆగి దేవుడు చేసినటువంటి మేళ్ళు ఏంటనేటువంటి ఒకసారి మనం చూడాలి. ఓకే, తర్వాత ఏంటంటే నిలిచిన తర్వాత చూడాలి. 15వ వచనంలో చూడండి ఏమనుందో. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి. రెండోది ఏంటంటే వారు తామును చూసుకున్నారు. మొట్టమొదటిగా నిలవబడ్డారు, తర్వాత ఏం చేశారంటే తామును చూసుకున్నారు. అది రెండవది. తర్వాత మూడవది ఏంటంటే తిరిగి వచ్చారు. అది మనకి ఎక్కడ కనపడుతుందంటే 18వ వచనంలో 16వ వచనంలో ఉంది. గొప్ప శబ్దంతో దేవుని మహింపరచుచు తిరిగి వచ్చి, చాలండి, తిరిగి వచ్చాడు. అతను తిరిగి వచ్చాడు. కృతజ్ఞత చెల్లించడానికి 3వ మెట్టు ఏంటంటే
తిరిగి రావటం. ఇక నాలుగోది ఏంటంటే, యేసు ప్రభు చెప్పాడు ఆ యొక్క వ్యక్తితో ఏమని, ఎంతమంది స్వస్థపడ్డారు? 10 మంది స్వస్థపడ్డారు కదా. మరి వచ్చినోడు ఎంతమంది? ఒకడే కదా. మరి ఈ అంజును తప్ప మిగతా వాళ్ళు ఎవరో లేరా అనేటువంటి ప్రశ్న అడిగారు. అంతేకాదు, తర్వాత ఆయన చెప్పిన మాటలు కూడా విన్నాడు, వినటానికి తిరిగి వచ్చాడనమాట. ఈ 4 ప్రధానమైనటువంటివి కృతజ్ఞత చెల్లించటంలో. క్లుప్తంగా మనం చూద్దాం. స్టాప్ అంటే ఆగటం, నిలిచి చూడటం. కృతజ్ఞత చెల్లించాలంటే మన యొక్క పరిస్థితి ఏంటో ముందు మనకే తెలియాలండి. అది 10 మంది కుష్ఠరోగుల యొక్క పరిస్థితి వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టే వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఒక్కసారి ఆగారు. మా పరిస్థితులు ఏంటి, మా బ్రతుకులు ఏంటి, మాకు వచ్చిన జబ్బు ఏంటి, దాని యొక్క ప్రభావం ఏంటి, దానివలన మేము మా యొక్క ఇంట్లో వాళ్ళకి, బంధువులకి దూరం అయిపోయి ఎక్కడున్నాం మేము? ఎక్కడో పాలెం వైపు, అంటే గ్రామం చివరిలో ఉన్నాం. ఎంత దయనీయమైన స్థితి. మాకు వచ్చినటువంటి వ్యాధి అంటువ్యాధి, మాకు వచ్చిన వ్యాధిని బట్టి శాపగ్రస్తులుగా మమ్మల్ని చూస్తారు. మాకు వచ్చినటువంటి వ్యాధి చివరికి అది అలాగా ఆ పురుగు ఏం చేస్తుందంటే చివరికంటూ తినేస్తుంది. ఇక అటువంటి వారిని కరుణ అనేటువంటిది ఉందో అటువంటి వారికి ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అండి వాళ్ళది. ఒక్కసారి వాళ్ళు నిలిచారు, ఆగిపోయారు. వాళ్ళ యొక్క జీవితంలో ఏం చేశారంటే వాళ్ళు ఆగిపోయారు, తామును చూసుకున్నారండి. తమ యొక్క దయనీయ స్థితిని చూసుకున్నారండి. తమ యొక్క దయనీయ స్థితిని చూసుకోకపోతే ఆ యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగేవారు కాదు. నిలిచి ఆగిపోయి చూసుకున్నారండి వాళ్ళు. వాళ్ళని మాత్రమే కాదు చూసుకుంటా, వారిని స్వస్థపరిచి గొప్ప కార్యం చేయగలిగే దేవుని వైపు కూడా చూశారు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, నిలిచి లేకపోతే ఆగిపోయి ఒకవేళ మనం ఉంటే కనుక, అంటే అర్థం ఏంటంటే అండి, ఈ బిజీ లైఫ్లో మనం ఏం చేస్తున్నాం చెప్పండి? పరిగెడుతూ వెళ్ళిపోతున్నాం, అవునా కాదా? ఈ 21st సెంచరీలో కొద్ది సమయమైనా ఆగి, ఇందాక నేను వ్యాపారం గురించి చెప్పాను కదా, అలాగా ఒక సంవత్సరంలో అయిపోయిన తర్వాత ఏంటి నష్టం ఎంత, లాభం ఎంత, ఎక్కడ మేము తప్పు చేసాం, ఇంకా ఎలాంటి పరిస్థితులు రావాలని ఎలాగైతే లెక్కలు అవి వేసుకుంటారో, ఎప్పుడైనా మన జీవితంలో ఆగిన సందర్భాలు ఉన్నాయంటారా? ఒంటరిగా గడిపిన సందర్భాలు ఉన్నాయంటారా? దాన్ని ఏమంటారంటే సైలెన్స్ అండ్ సాలిట్యూడ్ అంటారనమాట. సైలెన్స్ అండ్ సాలిట్యూడ్ అంటే అర్థం ఏంటంటే మౌనంగా ఉండటం, తర్వాత ఒంటరిగా ఉండటం. ఈ 21st సెంచరీలో అందరూ కోల్పోయింది ఏంటో తెలుసా అండి? బయట ప్రపంచం కోల్పోయింది, ఈ రోజున క్రైస్తవ్యం కూడా కోల్పోతుంది. కంటెంపరీ మ్యూజిక్ అని, ఈ సమకాలీన సంగీతం అనేటువంటి ఒకటి వచ్చేసింది, సమకాలీన ఆరాధన అనేటువంటి ఒకటి వచ్చేసింది, కంటెంపరీ వర్షిప్ అనేటువంటిది. ఈ కంటెంపరీ వర్షిప్లో మిస్ అయ్యేది ఏంటో తెలుసా అండి? సైలెన్స్ అండ్ సాలిట్యూడ్, మౌనము, తర్వాత ఒంటరితనం. అందరూ గుమ్ముకూడేసి డప్పులు డబడబడబ కొట్టేస్తూ ఉంటుంటే ఏం చేస్తున్నారు చెప్పండి? శబ్దాలకు అలవాటు పడిపోయి ఇక అదే ఆరాధన అనుకుంటున్నారనమాట. కానీ ఎంతమందికి తెలుసు మౌనంగా ధ్యానపూర్వకంగా మౌనంగా గడపటమే కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఏమేం చేశాడో మనకు అన్ని జ్ఞాపకం వస్తూ ఉంటుంది, మన పరిస్థితి ఏంటో మనకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అసలు ఇలాంటి సందర్భాలకు మనం తావివ్వట్లేదు. యేసు ప్రభు వారు కూడా కొండ మీదకి వెళ్ళి మౌనంగా ఏకాంతంగా ఆయన గడిపి మనకు మాదిరి చూపించాడు. వీళ్ళు ఒక్కసారిగా ఆగిపోయారండి, నిలిచిపోయారు. మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే మన బిజీ లైఫ్లో ఆగిపోవాలి. ఆగిపోయి ఒక్కసారి మనల్ని మనం చూసుకోవాలండి. మన పరిస్థితుల్ని, మన స్థితిగతులను చూసుకోవాలి. అలా చూసుకోగలిగితే కృతజ్ఞత చెల్లించడానికి ఒక మెట్టెక్కినట్టే. మనం అమెరికా దేశంలో థ్యాంక్స్ గివింగ్ డే అని ఉంటుంది, సంవత్సరానికి ఒక రోజు.
అందులో స్పెషల్ ఏంటంటే టర్కీ ఉంటుంది వాళ్ళకి, కోడి. ప్లేట్లు ఏముంటుందండి? టర్కీ. అది కాదు అసలైన స్పెషాలిటీ. ఇంకో స్పెషాలిటీ ఏంటి తెలుసా? వాళ్ళందరూ కాగితం మీద లిస్ట్ రాసుకుంటారనమాట. ఏంటి ఆ లిస్ట్? దేవుడు చేసిన మేలు. అంటే ఒకరోజు డెడికేట్ చేస్తారనమాట. వాళ్ళ బిజీ లైఫ్లో, వాళ్ళ బిజీ స్కెడ్యూల్ అంతా కూడా పక్కన పెట్టి ఆ రోజు కూర్చుని లిస్ట్ అంతా, జాబితా అంతా రాసి వాళ్ళ ముందుకు వెళ్ళి అందరి ముందు నా జీవితంలో ప్రభు చేసిన మేలు అండి ఇది అని వాళ్ళు చదువుతూ ఉంటారనమాట. ఇది మనకు అవసరం అంటారా కాదంటారా చెప్పండి? నిలిచి ఉండటం లేకపోతే ఆగి ఉండటం ఎంతైనా అవసరం. ఈరోజు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదంటే మనం అసలు ఈ ఫాస్ట్ లైఫ్లో ఫాస్ట్ ఫుడ్ అంతా ఫాస్టే కదా, మనం ప్రయాణం వెళ్ళిపోతున్నాం అనమాట. ఒకప్పుడు 2G 3G 4G, ఇప్పుడు ఏంటో చెప్పండి 5G. ఎక్కడ అసలు ఖాళీ ఉంటుందా? 5G ప్రపంచంలో నిలుస్తున్నాం మనం. ఇప్పుడు మనం ఎదరికి వెళ్ళిపోవటానికి చూస్తున్నాం, కానీ ఒక్కసారి ఆగి ఏంట్రా పరిస్థితి అని చూసుకునేటువంటి పరిస్థితి లేదు మనకి ఎవరికైనా. ఈ కుష్ఠరోగులు నేర్పించేది ఏంటంటే ఒకసారి ఆగుదామా? ఎందుకంటే ఆగటం అంటారేమో. దేవుడు అసలు ముందు దేవుడి కంటే మన పరిస్థితి ఏంటో మనం చూసుకోవటానికి ఆగాలి. పెద్ద పెద్ద బళ్ళు కొనిచ్చేస్తున్నాం మన పిల్లలకి కదండి. వాళ్ళని కూడా ఒకసారి ఆగి చూడమన్నాం. ఒకప్పుడు మేము సైకిల్ కూడా లేవురా, మాకు సైకిల్ కూడా లేవు, కాలినడక మీద వెళ్ళాంరా మేము అని ఒకసారి వాళ్ళని కూడా ఆప్ చేసి చెప్పాలన్నమాట. ఎవరైనా మన ప్రాంతంలోనూ 40 సంవత్సరాల క్రితం పరిస్థితులను ఇప్పుడు చూసిన పరిస్థితులు తెలిసినటువంటి వారు కనుక నాలాంటి వాళ్ళకి చెప్పితే మనం అసలు కింద మీద పడిపోమండి, ఎగిరెగి పడిపోమండి. అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి ఒకప్పుడు మేము గోసులు కట్టుకున్నారా నాయన, ఒకప్పుడు మాకు తింటాక తాటికాయలు ఉన్నాయిరా నాయన, ఇంకా మిగతా ఏమీ లేవురా, ఇప్పుడు చాలా చాలా ఉన్నాయి, ఒకసారి ఆగండిరా తెలుసుకోండి అని నేను ఒక మీటింగ్ పెడితే ఎంత బాగుంటుందో. దానికి పేరు కూడా స్టాప్ అని పెడితే ఎంత బాగుంటుందో. సకినేటిపల్లి మల్కీపురం మండలం లారా ఒక్కసారి ఆగండి, స్టాప్ అని పెడితే ఎంత బాగుంటుందో. ఆగే పరిస్థితుల్లో లేం మనం. కృతజ్ఞతకి మొట్టమొదట మెట్టు స్టాప్. ఇర్మియా చెప్పాడు 6:16 పురాతనమైన మార్గాలు వెళ్తున్నారు, ఒకసారి నిలిచి చూడండి అంటున్నాడు. చదివేశాం ఆల్రెడీ. రెండోది, తర్వాత ఆగిన తర్వాత మీరు ఏం చేయాలంటే చూచి. ఒకప్పుడు పరిస్థితి ఆగి మనం ప్రభువుని అడిగినప్పుడు ఎంతగా ఆశీర్వదించాడో. డిఫరెన్స్ బిట్వీన్ 1970 అండ్ 2024 ఎంత డిఫరెన్స్? 1990కి 2024కి ఎంత తేడా? ఒకసారి లుక్ చూడండి అసలు ఎంత తేడా ఉందో. ఎంత వీళ్ళు కూడా కుష్ఠరోగులు కూడా వాళ్ళు నిలిచి వాళ్ళ పరిస్థితి వాళ్ళు చూసుకున్నప్పుడు అర్థమైంది, ఓహో మా సరిగ్గా లేము, మా పరిస్థితులు, మాకు స్వస్థత కలగాలి, ఇలా ఉంటే మేము ఇలాగే చచ్చిపోతాం శాపగ్రస్తులు కానీ. కాబట్టి ప్రభు దగ్గరికి వెళ్ళాలి, మేము ప్రభు యొక్క స్వస్థత పొందుకోవాలని వెళ్ళినందుకు ఏం జరిగిందంటే గొప్ప కార్యం జరిగింది. మనం కూడా మన పాపాలు ఉన్నప్పుడు అలాగే మన పరిస్థితులు చూసినప్పుడు ప్రభు మన పరిస్థితులు చూపించినప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళాం, ప్రభు మార్చినప్పుడు మనల్ని మనం చూసుకోవాలి, మన పరిస్థితులు మనం చూసుకోవాలి. అదే లుక్ 15వ వచనంలో మనం చూస్తున్నాం, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి. అసలు గుడికి ఎందుకు వస్తున్నాం తెలుసా అండి? మనల్ని మనం చూసుకోవటానికి. పక్కోళ్ళు పట్టు చీరలు తర్వాత అన్ని తర్వాత విషయం, ముందు మనల్ని మనం చూసుకోవటానికి. ఆ ఒక్కడు చూశాడండి, మిగతా 9 మంది చూశారు, కానీ ఇతడు నిజంగా చూశాడు తనకి ముందు ఉన్నటువంటి పరిస్థితిని, ఇప్పుడున్నటువంటి పరిస్థితిని. స్వస్థత కలుగుట చూచి. మిగతా వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదేమో, ఈ ఒక్కడు మాత్రం చూశాడండి. ఎంతమంది చూస్తున్నాం. నేను ఇందాక ప్రభు బల్ల గురించి చెప్పాను కదా, ప్రభు బల్లలో చూడటం గురించే చూడటం గురించి ఒకసారి ఆగి చూడాలన్నమాట. చాలా దిశలుగా చూడాలి.
చాలా డైరెక్షన్స్లో చూడాలి. మొట్టమొదటిగా యూ హ్యావ్ టు లుక్ ఇన్సైడ్. నీలో నిన్ను చూసుకోవాలన్నమాట. ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉందో అనేది, తర్వాత దేవుడు మన కోసం చనిపోయిన తర్వాత, ప్రాణం పెట్టిన తర్వాత, ఆయన విశ్వాసం ఉంచిన తర్వాత మనల్ని రక్షించాడు కదా. మన పాత జీవితానికి కొత్త జీవితానికి మధ్య వ్యత్యాసం ఏంటి, ప్రభు ఏం చేశాడో మన లోపలికి చూసుకోవాలండి. తర్వాత మనం ఏం చూడాలంటే మన వెనక్కి చూసుకోవాలి. వెనక మన యొక్క పరిస్థితి ఎలా ఉంది, పాస్ట్ అనేది చూడాలి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఎలా ఉన్నామో చూసుకోవాలి. అంతేకాదు ఫ్యూచర్ చూసుకోవాలి, మనకు ప్రభు రాబోతున్నాడు అనేటువంటిది చూసుకోవాలి. అంతేకాదు పక్కకు చూడాలి, మన సహోదరులు మనం ప్రేమిస్తున్నామా లేదా అనేటువంటిది చూడాలి. అంతేకాదు పైకి చూడాలి. పైకి అంటే ఎవరు? యేసు ప్రభు మళ్ళీ తిరిగి అక్కడి నుంచి రాబోతున్నాడు. కాబట్టి ఇక్కడికి కళ్ళు మూసుకుని ఒకవేళ ఆరాధనలు ఉన్నా మనం కళ్ళు మూసుకునే చూస్తున్నాం, అంతా చూస్తున్నాం. కుష్ఠరోగి ఇక్కడ ఆ ఒక్కడో కూడా ఏం చేశాడంటే తనకు స్వస్థత కలుగుట చూచాడండి. చూడాలి. యాకోబు ఏమంటున్నాడు చూద్దామా? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుండి 25వ వచనం వరకు ఒకసారి చదువుదామా? యాకోబు పత్రికలు ఎవడైనా వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానిట్టువాడు వెంటనే మర్చిపోవును కదా. ఒక రకంగా ఇక్కడ ఈ వచనం ప్రకారంగాను తనను చూసుకుని తర్వాత మర్చిపోయారు ఆ 9 మంది ఒక రకంగా. కానీ ఒక్కడు మాత్రం తను చూసి ప్రభు ఏమి చేశాడో అర్థమైంది అతనికి. ఈరోజు మళ్ళీ మన వరకు వస్తున్నాను. మనల్ని మనం చూసుకున్నప్పుడు మనకు అర్థమవుతుందా ప్రభు మన జీవితంలో చేసినటువంటి మేళ్ళేంటి అని మనకు అర్థమవుతుందండి? మనకు అర్థమవుతుందా? మనం కృతజ్ఞత చెల్లించాలి అని మనకు అర్థమవుతుందా మనల్ని మనం చూసుకున్నప్పుడు? మొట్టమొదటిగా ఆగారు వాళ్ళు. ఆ ఆగటం కాస్త దేనికి నడిపించిందంటే యేసు ప్రభుని అడగటానికి, అడిగిన తర్వాత పొందుకోవటానికి, పొందుకున్న తర్వాత వాళ్ళు పొందుకున్నవి చూడటానికి వారికి అవకాశం ఇచ్చింది. ఇక అది 3వ స్టెప్లోనికి తీసుకెళ్ళిందండి. అదేంటి 3వ స్టెప్? తిరిగి రావటం అండి. తిరిగి రావటం ఇది 3వ స్టెప్. ఆ తిరిగి రావటం గురించి 16వ వచనం ఇలా ఉంది: గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు. చాలండి, తిరిగి రావటం. దీని గురించి ఇర్మియా భక్తుడు ఏమంటున్నాడో చూద్దామా? 3వ అధ్యాయము 12వ వచనంలో. అంటే మేళ్ళు పొందుకున్న తర్వాత తిరిగి రానటువంటి జనాన్ని గురించి ఇర్మియా ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు అనమాట. నీవు వెళ్ళి ఉత్తర దిక్కుని ఈ మాటలు ప్రకటింపుము. ఏంటండి? ఏ ఇశ్రాయేలు? ద్రోహివగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము, ఇదే యెహోవా వాక్కు. మీ మీద నా కోపము పడనీయను, నేను కృపగలవాడను గనుక నేనెల్లప్పుడూ కోపించువాడను కాను అంటున్నాడు. ఇదే యెహోవా వాక్కు. ద్రోహివగు ఇశ్రాయేలు తిరిగిరా అంటున్నాడు అనమాట. ఎందుకని అంటే ఎన్నెన్నో మేలులు వారు పొందుకున్నారు. అసలు ఇశ్రాయేలు ప్రజలు పొందుకున్నన్ని మేలులు ప్రపంచంలో ఎవరో కూడా పొందుకోలేదు. ఇశ్రాయేలు ప్రజలు చూసినన్ని అద్భుతాలు, సూచక్రియలు ఇక వేరే జనాంగము ఎవరు కూడా చూడలేదు. యాకోబు విన్నంత వాక్యము, అంటే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఇచ్చినంత వాక్యము వేరే వాళ్ళకి ఎవరికి ఏ జనముకు కూడా ఇవ్వలేదు.
మరి ఎంత నమ్మకంగా వాళ్ళు ఉండాలి. ఒకవేళ తప్పిపోతున్నట్టు అనిపిస్తున్నా మళ్ళీ వెనక్కి వచ్చేయాలి వాళ్ళు. కానీ వెనక రానంత, తిరిగి రానంత దూరానికి వెళ్ళిపోతుంటే దేవుడు ఉపయోగించిన మాట ద్రోహి వగు ఇశ్రాయేలు, తిరిగిరా అంటున్నాడు. మేళ్ళు కృతజ్ఞతలు పొందుకున్నావు, ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? మర్చిపోయి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఈరోజు నేటి సంఘానికి కూడా చెప్పేది ఏంటో తెలుసా? ఇదే కదా, తిరిగి రావాలి. నువ్వు తిరిగి రావాలి. ఎందుకంటే నువ్వు నన్ను అడిగావు. అడిగినప్పుడు నీకెన్నో నేను మేళ్ళు చేశాను, నువ్వు దాన్ని చూసావు. చూసి కూడా ఏం చేసావంటే అసలు నేను చేశానన్నట్టు లెక్క లేకోకుండా ఉన్నావు. ఆ 9 మంది కూడా ఏ విధంగా లెక్క లేకోకుండా తిరిగి రాలేదో అలాగా తిరిగి రాకోకుండా ఉన్నావు. తిరిగి ఆయన దగ్గరికి వస్తున్నామా? తిరిగి వస్తే చాలా మంచిది. ఒకవేళ మర్చిపోతే గనక ఒకసారి మర్చిపోయేటువంటి వాళ్ళ కోసం ఈ మాటలు ఏంటంటే ద్రోహి అని పిలుస్తున్నాడు. అవును, ఎవరైనా అవసరతలో ఉన్నప్పుడు సహాయం చేశారనుకోండి, సహాయం పొందుకున్నటువంటి వారు ఈ వీళ్ళలో కొంచెం బాధలు ఉన్నప్పుడు, సహాయం చేసిన వాళ్ళు బాధలు ఉన్నప్పుడు కనీసం వారిని పలకరించడానికి కూడా రాలేదనుకోండి, నిజంగా మరి వీళ్ళు కూడా ఉపయోగించే పదం ఇదే. ఏంటంటే వాళ్ళు ఎంత ద్రోహులండి. అంత అవసరతలో ఉన్నప్పుడు నేను నా కష్టంలోంచే సహాయం చేశాను, కానీ ఇదిగో నేను ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాడు, కనీసం పలకరించలేదు, నన్ను చూడటానికి రాలేదు. ద్రోహం కాదండి ఇది అని అనరా? మరి దేవుని విషయంలో మనం ద్రోహం చేసిన వాళ్ళం అవమా? ఒకవేళ అలా చేస్తే తిరిగి రావాలి. ఇది థ్యాంక్స్ గివింగ్కి 3వ మెట్టు. ఓకేనండి, థ్యాంక్స్ గివింగ్కి, కృతజ్ఞతకు 3వ మెట్టు. మొదటి మెట్టు ఏంటండి? నిలవాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఫాస్ట్గా అసలు ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నటువంటి జీవితం నుంచి మనం ఏం చేయాలంటే ఒకసారి ఆగాలన్నమాట. ఆగితే కానీ అర్థం అవుతుంది. రెండోది ఏంటో చెప్పండి? ఆగిన మనం చూడాలి, మనకి దేవుడు చేసిన కార్యాలని చూడాలి, అది రెండోది. మూడోది ఏంటో చెప్పండి? అది చూసిన తర్వాత మనకు చేసిన అద్భుతాలను బట్టి, మనకు చేసినటువంటి లేకపోతే మనం పొందుకున్న ఆశీర్వాదాలను బట్టి మనం ఏం చేయాలంటే వెనక్కి తిరిగి రావాలి. ఇప్పుడు వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత చేయవలసింది ఏంటో చెప్పండి? వినాలి. లిజన్. ఇప్పుడు చూద్దాం 17వ వచనంలో 17వ వచనంలో ఏమంటున్నాడు? అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడనో అగుపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. యేసు ప్రభు దగ్గరికి వినడానికి వచ్చేసాడు ఈయన. ఎందుకంటే 3 స్టెప్పులు ఫాలో అయ్యాడు కదా, 4వ స్టెప్ కూడా వినడానికి వచ్చేసాడు. ఏమండి, నేను ఇలాగా అడుగుతున్నాను, ఇది మీరు ఒకసారి వినాలి జాగ్రత్తగా. ఏంటంటే, అయ్యా నేను అప్పుల్లో ఉన్నాను, నా అప్పులు తీర్చు అని అప్పులు తీరిపోయిన తర్వాత మళ్ళీ అప్పులు తీర్చిన వారి దగ్గరికి వచ్చి వినాలా వద్దా చెప్పండి? వినాలా? మంచిది. అయ్యా నేను వ్యాధితో ఉన్నాను, బాధతో ఉన్నాను, నన్ను స్వస్థపరచు అని అడిగిన తర్వాత, దేవుడు స్వస్థపరిచిన తర్వాత, స్వస్థపరిచిన వారి దగ్గరికి మళ్ళీ వచ్చి వినాలా వద్దా చెప్పండి? మరి 9 మంది చేసింది ఏంటి? మొట్టమొదటగా వాళ్ళ అప్పుల బాధలో, లేకపోతే వాళ్ళ తిండి, వాళ్ళ యొక్క రోగము, ఇవన్నీ అవసరాల కోసం వచ్చి పొందేసుకున్న తర్వాత మళ్ళీ ఆ జీవజలపు ఓట కలిగినటువంటి ఆ యేసు ప్రభు దగ్గరికి వచ్చి విందాము. ఎందుకంటే ఈ కలిగిన స్థితి ఎవరి దగ్గర నుంచి కలిగింది? నాకు ఆయనే కదా సోర్సు అని ఆయన దగ్గరికి రావటానికి ప్రయత్నం చేశారు ఎవరైనా చెప్పండి? ఆయన దగ్గర వినడానికి వచ్చారు ఎవరైనాను? ఈరోజు ప్రపంచం అనే కంటే సోకాల్డ్ మెగా చర్చెస్ అని పిలుచుకుంటున్నారు కదా, ఆ మెగా చర్చెస్లోను ఈవెన్ మనలాంటి స్మాల్ చర్చెస్లో కూడా అడపా జరిగే ఏంటో తెలుసా? ఈ ప్రార్థన అవసరతని వచ్చి, లేకపోతే ఇది మీ మేలు పొందుకోవాలని వచ్చేసి పొందుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ యొక్క జీవితంలో వెళ్ళిపోతూ ఉంటారు.
ఇలాంటి వాళ్ళ గురించి యోహాను సువార్తలో మనం చూస్తాం. ఏంటంటే యేసు ప్రభువు వారు భోజనం పెట్టాడు, స్వస్థతలు చేశాడు, అవన్నీ బాగానే ఉన్నాయి. అందరూ కూడా స్వస్థతలు పొందుకుని భోజనం చేసి ఆశీర్వాదాలన్నీ పొందుకుని యేసు ప్రభువు వారు కొంచెం కష్టమైన మాటలు మాట్లాడాడు అక్కడ. డిసైపుల్షిప్ అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది, శిష్యత్వం అంటే కొంచెం కఠినంగానే ఉంటుందని మాట్లాడుతున్నప్పుడు, అంటే నా వెంట వచ్చేటువంటి వాడికి కొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఒక భారం ఉంటుంది, దాన్ని ఎత్తుకుని మీరు నడవాలి. అటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు చాలా కష్టంగా ఉన్నాయిరా అని చెప్పి ఇక ఎన్నడోనంట యేసు ప్రభువుని వెంబడించలేదు. ఇంకెన్నడూ కూడా తిరిగి ఆయన వద్దకు రాలేదంటే. ఇది యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది, లేకపోతే 4వ అధ్యాయంలోను 6వ అధ్యాయంలోను మొత్తం మీద ఉంటుంది. ఇంకెన్నటికీ యేసు ప్రభు ముఖమే చూడలేదంట. ఈ 9 మంది అదే రకమైనటువంటి వాళ్ళు. ఈరోజు సో కాల్డ్ మాకింతమంది సభ్యులు ఉన్నారని చెప్పుకునే వాళ్ళు కూడా అలా చర్చిలో ఏంటంటే మిగతా వాటికి వెళ్తారు చూసారా, పుణ్యస్థలాలకి. అలా వెళ్ళి పొందుకున్న వెంటనే అవసరమైతే ఒకసారి మొక్కు తీర్చేసి వెళ్ళిపోతారు తప్ప ఇక శిష్యత్వం అనేది కూర్చుని ఆయన దగ్గర వినటం అనేటువంటిది లేదు. ఈ కూర్చుని వినటం గురించి ఒకసారి చూడండి, రోమాపత్రిక 10వ అధ్యాయము 7వ వచనంలో ఏమనుందో వినటం గురించి. వాళ్ళందరూ శారీరక స్వస్థత పొందుకున్నారు అందరూ కూడా, కానీ తిరిగి వచ్చినోడు ఒక్కడే. యేసు ప్రభు మాటలు, ఆ జీవ మాటలు విన్నవాడు ఒక్కడే ఆత్మీయ స్వస్థత పొందుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అన్నాడు. ఇప్పుడు చదవండి రోమా 10:17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు గూర్చిన మాట వలన కలుగును. కాబట్టి వినటానికి రావాలి. మళ్ళీని ఆశీర్వాదం పొందుకున్న వాళ్ళు, స్వస్థత పొందుకున్న వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి అక్కడి నుంచి వెళ్ళిపోవటం కాదు, తిరిగి రావాలి ఆయన దగ్గరికి వినటానికి. డిసైపుల్ వినటానికి రావాలండి. ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది, రక్షణ పొందుతాం. మొట్టమొదటిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ రక్షణ పొందుతాం. ఎందుకంటే వినటం వల్లనే రక్షణ. ఆ వినటం ఎవరి దగ్గర నుంచి అంటే దేవుని దగ్గర నుంచి, లేదా దేవుని వాక్యం నుంచి వినాలి. అంతేకాదు విన్న తర్వాత రక్షణ పొందిన తర్వాత క్రైస్తవునిగా ఎదగాలంటే కూడా వినాలి. వినటం అంటే ఎంత కొంతమంది ఎంత ఏమంటారు, వినటం అంటే చాలా కష్టం. కానీ వింటే మనం క్రమక్రమంగా మన విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. క్రైస్తవునిగా మనం ఎదుగుతాం విశ్వాసంలో. చూడండి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో హెబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో ఏమంటున్నాడు? ఏలయనగా విని కోపము పుట్టించి వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. అది ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదే కదా. అవును, చూసారా, ఇదే మాట కీర్తనలో చాలా చోట్ల ఉంటుంది. 95వ కీర్తన 7వ చరణం ఒక్కసారి చదవండి. 95వ కీర్తన 7వ చరణం ఒక్కసారి చదవండి. రండి నమస్కారం చేసి సాగిలపడదాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు అంటున్నాడు కదా. నేడు మీరు ఆయన మాటని వినిన తర్వాత అంగీకరించిన ఎడల ఎంత మేలు. అది వినటానికి రావాలి. వినటానికి వచ్చి కృతజ్ఞత చెల్లించాలి. చూడండి, పాదాల మీద పడిపోయాడు, సాగిలి పడ్డాడు, వాడు సమరేయుడు అని చెప్తున్నాడు. కాబట్టి వారందరూ ఒక రకంగా 9 మంది కూడా భౌతికమైన స్వస్థత మాత్రమే పొందుకున్నారండి. ఈ ఒక్కడు మాత్రం తిరిగి వచ్చి
మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, యేసుప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందుకు రక్షణ పొందాడు. నీవు లేచి నువ్వు వెళ్ళు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని గొప్ప మాట విన్నాడు. నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి లేకపోతే దాని అంత ఘోర పాపం ఇంకోటి ఉండదు. ఏరా 9 మంది ఏరి అని అడిగారు. కాబట్టి అతని జీవితంలో కంప్లీట్ ఫుల్ డిసైపుల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అయిపోయాడు అనమాట. యేసు ప్రభు యొక్క గొప్ప శిష్యుడు అయిపోయాడు, గొప్ప శిష్యుడు అయిపోయాడు. కాబట్టి ఆలోచన చేయండి. 9 మంది గురించి 9 రకాల వర్షన్స్ ఇచ్చారనమాట. ఇది బైబిల్లో లేదు, స్పెక్యులేషన్ అనమాట. 9 మంది అసలు ఏమైపోయి ఉంటారు అనేటువంటి దాని గురించి. ఒక్కడే వచ్చాడు కదా, మరి 9 మంది ఏమైపోయి ఉంటారు అనే దాని గురించి చెప్పేసి నేను ముగిస్తాను. 9 మంది 9 రీజన్స్ ఉన్నాయి, కానీ 9 చెప్పను. మీరు కూడా చెప్పొచ్చు, ఎందుకంటే ఇది మనం చేసేదే కదా. మేలు పొందుకున్న తర్వాత ఒకడు మేలు పొందుకున్న తర్వాత 9 మందిలో ఒకడు ఇలా అనుకున్నాడంటే ఏంటంటే, ఇది యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మనం అడిగాము, కానీ ఆయన అక్కడికక్కడ మనల్ని ఏమీ ముట్టి స్వస్థపరచలేదు కదా, యాజకుని కనిపించుకుంటాకి వెళ్ళండి, అప్పుడు మీరు స్వస్థపరుస్తాడు అంటే మనం విశ్వాసంతో వెళ్ళాం. నా విశ్వాసం నన్ను ఏం చేసింది? స్వస్థపరిచింది. తప్ప ఆయన చేసింది ఏముంది అనుకుని రాలేదంట ఒకడు. ఎంత దారుణం అండి! ప్రభు చేసింది ఏముందండి? నన్ను వెళ్ళమన్నాడు, నా విశ్వాసంతో ఏం చేశాను? నేను వెళ్ళాను, కాబట్టి నా విశ్వాసమే నన్ను స్వస్థపరిచింది అనుకుని ఇక దేవుడి దగ్గర మళ్ళీ ఆయన దగ్గరికి ఎందుకు రావాలి అనుకుని ఉండిపోయారు. ఈరోజు చాలామంది మనలోనూ ప్రార్థన చేసాం, దేవుడు స్వస్థపరిచాడు, కానీ నాకున్న విశ్వాసం గొప్పది అనుకుని ప్రగల్భాలు పలికిన సందర్భాలు లేవా? ఏమండి, మన విశ్వాసం మీదే పెడుతున్నాం. అవర్ ఫెయిత్ ఈజ్ ఇన్ ఫెయిత్, అంతే. చాలా తప్పండి అది. అవర్ ఫెయిత్ షుడ్ బీ ఇన్ గాడ్. అది ఎంతమందికి ఈ మాట అర్థమైందో లేదో కానీ మన విశ్వాసం మీద ఉండుంటే, ఈ రోజున చాలామంది అలా ఉండుంటే మనకేని యోగా చేసే వాళ్ళకి ఏమి తేడా లేదు, మనకేని ఈ పాజిటివ్ థింకింగ్ వాళ్ళకి ఏమీ తేడా లేదు. పాజిటివ్ థింకింగ్ అని ఉంది, న్యూ ఏజ్ మూమెంట్. వాళ్ళకి ఏముందంటే విశ్వాసం ఉంది, మనకంటే ఎక్కువ పెద్ద విశ్వాసం ఉంది. ఈరోజు కరిస్మాటిక్ ప్రీచర్స్ అందరూ కూడా, హెల్త్ అండ్ వెల్త్ ప్రాస్పరిటీ ప్రీచర్స్ అందరూ కూడా విశ్వాసం అంటున్నారు. దేవుడి సంగతి తర్వాత నీ విశ్వాసం అంటున్నారు. ఆ విశ్వాసం ఏంటంటే, నీకు షుగర్ ఉందనుకోండి, షుగర్ లేదు అనుకుంటా ఉంటుంటే ఆ విశ్వాసం ఏం చేస్తుంది మిమ్మల్ని చివరికి? అది ఆ విశ్వాసం దేవుడి మీద, నీ విశ్వాసం మీదనే అమ్మా. ఈరోజు చాలామంది బిజినెస్ పీపుల్ దగ్గరికి, ఆంట్రప్రీనియర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా ముక్కు మూసుకుని అలా ఉంటారు, పని చేయకముందు అలా ఉండి విశ్వాసం ఉంచుతారనమాట. ఎంటీ యువర్ కప్ అని ఉంటుంది. ఎంటీ యువర్ కప్ అంటే మొత్తం ఖాళీ చేసుకోవాలి. నా యొక్క వాకట్లో రెడ్ ఫెరారీ ఉంటుంది రేపటికెల్లా అనే విశ్వాసం అంటే, ఫెరారీ అంటే అదే బెంజ్ కార్, మెర్సిడెస్ బెంజ్, రోయిస్ రాయల్స్ ఉన్నాయి కదా కొన్ని కార్లు, అలాంటివన్నీ కూడా ఉంటాయి అనుకుంటే ఒకరోజు ఏమైపోద్ది? ఇప్పుడు చెప్పండి, దేవుడి మీద విశ్వాసమా, మన విశ్వాసం మీద విశ్వాసమా? అలాంటిదప్పుడు ఆడు దేవుడి దగ్గరికి ఎలా వస్తాడు? నేను అనుకున్నాను, నా విశ్వాసం ఎంత గొప్పదంటే కారు రప్పించేసింది ఒకరోజు, నాకున్న షుగర్ని తగ్గించేసింది, నాకున్న క్యాన్సర్ని తగ్గించేసింది, నా విశ్వాసాన్ని బట్టి అనుకుంటాం. కానీ నా విశ్వాసం దేవుని మీద ఎట్టాలమ్మ? ఇది వాక్యం. ఈరోజు ఎంతమంది వాళ్ళ విశ్వాసం గురించి ప్రగల్భాలు పలికి గొప్పగా అనుకుంటున్నారు. ఒకడు ఎందుకు రాలేదంటే, అందులో ఒకడు నా విశ్వాసం గొప్ప దేవుడి కంటే అనుకున్నాడమ్మా. ఈ రోజున కొంతమంది మాది ఈ అనుభవం ఆ అనుభవం అనుకునేటోళ్ళు విశ్వాసం గురించి కాదా మీరు ప్రగల్భాలు పలుకుతుంటా? దేవుని బట్టి మీరు ఏం చేయాలంటే గొప్ప మాటలు చెప్పుకోండి, ఆయన చేశాడని. అంతేగాని నా విశ్వాసం అంటే, నాకంటే ఆ సహోదరుడి కంటే నా విశ్వాసం గొప్ప అనుకున్నప్పుడు నేను బోస్ట్ చేసుకుంటానండి. అది అలాగ అనుకోవద్దు. ఇంకొకడు అనుకున్నాడు, త్వరగా చెప్తాను. ఇది యేసు ప్రభు దగ్గరికి వెళ్తేనే కాదు,
మరొకరి దగ్గరికి వెళ్ళినా ఏమవుతుంది? మరొకరి దగ్గరికి వెళ్ళినా అవ్వేదండి. కాబట్టి యేసుప్రభు దగ్గరికి ఎందుకు రావాలి అనుకున్నాడు మరొకడు. చూసారా, మనం ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తేనంటే ఇది తగ్గేది, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏమవుతుంది? ఇది తగ్గేది. కాబట్టి ఆయన్ని పిలిచి రోగం తగ్గిన తర్వాత ఆయనకి సన్మానం చేయటం ఎందుకు అన్నట్టు అనుకున్నాడు అనమాట. ఎవరైనా తగ్గిస్తారులే అనుకున్నాడు. మనం కూడా అంతే కదా, ఆ పొందేసుకున్న తర్వాత ఇది ఎలాగైనా వస్తుందండి అనుకున్నాడు. తర్వాత ఇంకొకడు అనుకున్నాడు, ఒకప్పుడు నన్ను ఎంత హేళన చేశారు, నా కుటుంబం వాళ్ళే నన్ను తరిమి ఏం చేశారు, ఇప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా, ఒరే నీ చేతుల కంటే నా చేతులు చూసా, నా చర్మం చూసా, పసిపిల్లోడి దేహం వచ్చేసింది. భార్య ఉంటే భార్య, భర్త ఉంటే భర్త, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను విడిచిపెట్టావు కదా, ఇప్పుడు చూడు మంచి వివాహం ఇంకొకరిని చేసుకుని వస్తాను నీకు, అప్పుడు తెలుస్తుంది అనుకుని ఉంటాడు పాపమయ్య గారు. ఇంకొకడు ఇంకొకడు మన కాంటెక్స్ట్లో కోడిని కోసి పార్టీ ఇచ్చి, ఏమండి చక్కగా పార్టీ ఇచ్చి సెలబ్రేట్ చేసుకుని ఉంటాడు ఇంకొకడు. ఇలా చెప్పుకుంటూ పోతే మనం అంటే నేను మేలు పొందుకున్న తర్వాత దేవుని మర్చిపోయి ఏమేమైతే చేస్తానో అన్నీ చేశారు తప్ప యేసు ప్రభు దగ్గరికి తిరిగి రాలేదు. ఈరోజు ఆ 9 మంది వాళ్ళని మర్చిపోదామండి. అటువంటి జీవితం మనకొద్దు. కృతజ్ఞత లేనటువంటి వారంగా అటువంటి రోజుల్లో మనం ఉంటున్నాం. ఇంకా నేను ముగింపులో ఈ మాట చెప్తున్నాం, మనం ఒకసారి ఆగుదామా? మన ఫాస్ట్ లైఫ్లో చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నటువంటి మనం ఒకసారి ఆగుదామా? ఎంత దూరం ప్రయాణం చేస్తున్నా వెహికల్ ఒకసారి ఆగి ఏం చేయాలంటే పెట్రోల్ కొట్టించుకోవాలి, అప్పుడే ముందుకెళ్తుంది కదా. ఇంకొందనుకుని వెళ్ళిపోతే ఎక్కడో చోట ఆగిపోతాం. ముందే ఆగి చూసుకుంటే ఎంత బాగుంటుంది. మన పరిస్థితిని మనం చెక్ చేసుకుందామా? అలాగనే చెక్ చేసుకున్నప్పుడు మనల్ని మనం చూసుకుందామా? అసలు ముందు ఎలాగుందో దేవుడు మనకి ఎలాంటి మంచి ఆధిక్యతనిచ్చాడు, ఎలాంటి ఆశీర్వాదాలను మనకి ఇచ్చాడు, ఒకసారి చెక్ చేసుకుందామా? చెక్ చేసుకున్న తర్వాత నిజమే కదా, ఒకప్పుడు నా జీవితం అలా ఉంది, ఇప్పుడు నేను చూసినప్పుడు ఇలా ఉంది అని దేవుని దగ్గరికి తిరిగి వద్దామా? తిరిగి వచ్చిన తర్వాత ఆ యేసు ప్రభు మాటలు లేకపోతే దేవుని యొక్క మాటలు విని శిష్యునిగా ఎదుగుదామా? అది స్వస్థత, బ్లెస్సింగ్, లేకపోతే ఏదైనా గొప్ప కార్యం దేవుడు చేస్తే కారణం ఏంటో తెలుసా అండి? అక్కడతో ఆగిపోవటం కాదు, కానీ మనం శిష్యులుగా ఎదగాలి, ఆయన దగ్గర కూర్చుని నేర్చుకోవాలనే ఉద్దేశంతో మరి ఇలాగా కూర్చుని పాదాల దగ్గర నేర్చుకుందామా? అలా నేర్చుకున్నప్పుడు ఒకసారి కాదు, ప్రతిసారి మనం కృతజ్ఞతా హృదయంతో, కృతజ్ఞతా భావంతో మనం ఉందాం. దట్ ఈజ్ ఆల్ క్రిస్టియన్ లైఫ్. అదే క్రైస్తవ జీవితం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రభువా, ఇంతవరకు నాయన ఈ 10 మంది కుష్ఠరోగుల యొక్క సన్నివేశాన్ని మేము చూసినప్పుడు ఈ లోకం పరిస్థితి ప్రభువా, మా పరిస్థితి అదే విధంగా ఉంది. అవసరమైనప్పుడు దేహి అని ప్రభువా మేము చేయి చాచి అడిగాం, మీ దగ్గరికి వచ్చి అడిగాం ప్రభువా. మేము పొందుకున్నాం, అది మా జీవితంలో స్పష్టంగా చూసాం. కానీ ఆ 9 మంది కుష్ఠరోగులు ఏ విధంగా అయితే ప్రభువా మరి తిరిగి వెనక్కి రాలేదో, అలా మేము కూడా ప్రభువా మర్చిపోయే స్వభావం మాలో ఉంది. అయితే ఒక్కడు, ఆ సమరయుడు అన్యుడు తిరిగి వచ్చాడు, చూశాడు ప్రభువా, తన జీవితంలో కలిగిన మార్పుని చూశాడు. ఈరోజు మా సమాజానికి ఇది కావాలి. మేము ఆగి చూడగలిగేటువంటి వారంగా ఉండాలి ప్రభువా. లేకపోతే ఇది మా యొక్క జ్ఞానము, ఇది మా యొక్క తెలివి, ఇది మా యొక్క డబ్బు, ఇది మా యొక్క బలము, మా యొక్క సామర్థ్యము అని విర్రవీగుతాం. కానీ ప్రభువా, ఇది మీరు చేసిందే, కేవలం మీరు చేసిందే. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాతిశయను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక అన్నాడు కీర్తనకారుడు. ఆ క్రెడిట్ మేము తీసేసుకుంటున్నాం ప్రభువా, ఆ ఘనత మేము తీసేసుకుంటున్నాం, ఆ ఘనత వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం ప్రభువా. కానీ నిజానికి ఆ ఘనత ఆ యొక్క ప్రభువా
ఆ క్రెడిట్ అంతా కూడా మీకే దక్కాలి. ఆ విధంగా ప్రభువా మమ్మల్ని మేము సరి చేసుకునే సమయం ఇది. తిరిగి మీ దగ్గరికి రావటానికి సహాయం చేయండి. తిరిగి మీ దగ్గరికి వచ్చి మీ మాటలు విని ప్రభువా ఎక్కడైతే మేము ఫెయిల్ అవుతూ ఉన్నామో ఆ ఏరియాస్లో మిమ్మల్ని మేము సరి చేసుకోవటానికి, మమ్మల్ని మేము సరి చేసుకోవటానికి సహాయం చేయమని ప్రభువా మీ యొక్క శిష్యులంగా చివరికి మేము ఉండటానికి సహాయం చేయమని మమ్మల్ని మీ కృపాస్థలకు అప్పగించుకుంటూ వినయముతో, కృతజ్ఞతా హృదయంతో, కృతజ్ఞతా భావంతో మీ యొక్క నామానికే మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.